హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే చేతబడి పార్ట్ 1 అన్నమాట. అసలు ఈ చేతబడి సంబంధించిన స్టోరీస్ ఏంటబ్బా అని మీరు అనుకుంటున్నారు కదా, ఇవి కూడా జరిగాయి అన్నమాట. అవేంటి అనేది ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఫస్ట్ స్టోరీ. అసలు ఆ స్టోరీ ఏంటంటే ఒక ఆడమనిషిని చేతబడి చేసి చంపేశారనమాట. అసలు అది ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయిని ఒక ఊరు నుండి ఇంకొక ఊరిలో ఉండే ఇంకొక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఊరికి వెళ్ళిపోయింది. అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఇచ్చేశారనమాట. ఆ ఊరికి కోడలు అయిపోయింది అనమాట ఆ అమ్మాయి. అక్కడికి వెళ్ళిపోయింది. బాగున్నారు, మంచి ఫ్యామిలీ బాగున్నారు. అతను వచ్చేసి మామూలుగా ఊర్లలో పనులు చేయకుండా అతను సౌదీ వెళ్ళాడు. ఎవరు? ఆమె భర్త సౌదీకి వెళ్ళాడు. ఈ మధ్యలో వాళ్ళకు ఇద్దరు పిల్లలు అనమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాగానే చదువుకుంటున్నారు, చిన్నపిల్లలే, స్కూల్కి వెళ్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ సెకండ్ క్లాస్ అలా ఉంటారు వాళ్ళు. అలా ఆమె భర్త సౌదీకి వెళ్ళాడు కదా. సౌదీకి వెళ్ళిన తర్వాత అదే ఊర్లో, ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా ఊర్లో, అదే ఊర్లో ఉండే ఇంకొక కపుల్ అనమాట, ఇంకొక భార్యాభర్తలు ఉంటారు కదా, వాళ్ళ భర్త కూడా అక్కడే ఉన్నాడంట. అతను పరిచయం అయ్యాడంట. అనుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళు కనబడితే ఎక్కడి నుంచి వచ్చావు ఏమి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకోవడంలో వాళ్ళిద్దరిది ఒకటే ఊరని చెప్పి తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఈయన ఎప్పుడైనా అక్కడి నుంచి వస్తూ ఉంటారు కదా, మామూలుగా అయితే ఇలా సౌదీ కానీ కువైట్ కానీ వెళ్తే 3 ఇయర్స్కి ఒకసారి 5 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటారు కదా ఇండియాకి. అలా ఈయన వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంట, సరే ఇవి మా భార్యకు కూడా ఇచ్చేసేయి అని కొన్ని వస్తువులు ఇచ్చి పంపించేవాడంట. అలా ఈయన ఏం చేసేవాడు, ఇక్కడికి వచ్చేసి వాళ్ళ భార్యతో వాళ్ళతో బాగుండి ఇంకా ఆయన ఇచ్చి పంపించాడు కదా కొన్ని సామాన్లు, అవి తీసుకొని వచ్చి వాళ్ళ భార్యకి ఇచ్చేవాడంట. ఇవిగోమ్మా, ఇవి మీ ఆయన పంపించారు అని ఇచ్చేవాడంట. అలా ఇస్తూ ఇస్తూ ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య అనుకోకుండా ఒక బాండ్ అనేది ఏర్పడిందనమాట. ఏర్పడి అదే ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. ఈ విషయము ఆ ఊరికి కోడలుగా వెళ్ళిన అమ్మాయికి తెలియదంట. తెలీదు, నార్మల్గానే ఉండింది. ఇక్కడ ఇది కొనసాగుతూనే ఉందన్నమాట వీళ్ళిద్దరి మధ్య సంబంధం. ఇలా అప్పుడప్పుడు ఆయనైతే వచ్చేవాడే కాదంట. దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది, ఆయన రాలేదంట ఈ అమ్మాయి భర్త. కానీ ఆ ఊరికి కోడలుగా వెళ్ళింది కదా, అతను మాత్రం 2 ఇయర్స్కి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి, 4 ఇయర్స్కి ఒకసారి, ఇలా ఆ 10 ఇయర్స్లో 4-5 టైమ్స్ తిరిగాడంట. ఆ వచ్చిన ప్రతిసారి కూడా సామాన్లు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేవాడంట, అతని భార్యకి. అలా ఇస్తూ ఇస్తూ వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉన్నింది. కొన్ని రోజుల తర్వాత ఇలాంటి విషయాలు దాక్కుండా ఉంటాయా? ఖచ్చితంగా బయటపడతాయి. అలా బయటపడిందంట. బయటపడి ఈ అమ్మాయి ఉంది కదా, కోడలుగా వెళ్ళిన అమ్మాయి, ఆ అమ్మాయి గొడవ వేసుకునిందంట. ఏంటి నువ్వు ఇలా నా భర్తని నువ్వు తీసేసుకుంటే ఎట్లా? నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉండేదానివి కదా, నువ్వు అలా చేస్తే అట్లా, అలా తీసుకోవచ్చు అని చెప్పి పెద్ద గొడవ జరిగిందంట. జరిగేసరికి ఆ అమ్మాయి చేసి, అవును నేనేం చేయాలి, నాకు అతను నచ్చాడు, నేను భర్తకు కూడా దూరంగా ఉన్నాను, 10 ఏళ్ళు అయింది నా భర్తను చూసి, నాకు అతను నచ్చాడు, అతనికి నేను నచ్చాను, అందుకే మా ఇద్దరి మధ్య ఉందని చెప్పి ఆ అమ్మాయి కూడా ఎదురుగా మాట్లాడిందంట. మాట్లాడేసరికి ఇంకా అది పెద్ద గొడవ అయిపోయింది, ఊర్లో పెద్ద ఇష్యూ అయిపోయింది. అప్పుడు ఇంకా ఆమె ఏం చేసింది, మనం ఇంకా ఇక్కడ వద్దు, ఇక్కడ నుంచి మనం మా ఊరు వెళ్ళిపోదాం, ఇక్కడుంటే ఖచ్చితంగా ఆమె నిన్ను వదిలిపెట్టదు, నిన్ను తన వశం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది, ఇంకా భర్తని పిల్లల్ని అందరినీ తీసుకొని సామాన్లు కూడా అన్నీ తీసేసుకొని వచ్చేసారనమాట. ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి వచ్చేసారు. వచ్చేసి అక్కడే ఉన్నారు. ఆ అత్తగారి ఊరిలో ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చేసి ఇది తట్టుకోలేకపోయిందనమాట. వాళ్ళు వెళ్ళే రోజే దారికి అడ్డం వెళ్ళిందంట. వాళ్ళ అదే సామాన్లు అవన్నీ తీసుకెళ్తారు కదా బండిలో, ఆ బండికి అడ్డం వెళ్ళిందంట. అడ్డం వెళ్ళేసి, నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తా, నువ్వు తీసుకుని వెళ్ళు, కానీ నీ భర్తను మాత్రం ఏ రోజుకైనా నేను నా వశం చేసుకుంటా అని చెప్పి శబ్దం చేసిందంట ఆ రోజు ఆమె. నువ్వు ఏమైనా చేసుకోపో, నా మొగుడిని మాత్రం నీకు ఇవ్వను, నా భర్త నాకు కావాలి, నేను ఎందుకు ఇస్తాను నీకు, నీలాంటి వాళ్ళు చాలామందిని చూసినా అని చెప్పి ఈమె బాగా తిట్టేసిందంట. తిట్టేసి ఆ ఊరి నుంచి వచ్చేసింది. ఇంకా ఈమె ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ఈమెకు తెలిసిందనమాట, ఈ విధంగా చేతబడి చెయ్యొచ్చు, ఇది ఒక అవకాశం ఉంది, చేతబడి చేసి ఆమెను చంపేసి ఆ తరువాత ఆమె భర్తను నేను వశం చేసుకోవాలి అని చెప్పి ప్లాన్ వేసిందంట. ప్లాన్ వేసి ఆ ఊర్లో ఉండే వాళ్ళకి తెలిసేటట్టు చేయకుండా వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడుండే వాళ్ళతో కలిసి ఈమెకు చేతబడి చేయించిందనమాట. అది కూడా ఎలా చేయించిందంటే అసలు ఎవ్వరు ఊహించరు. ఫస్ట్ ఆమెకు ఏం జరగాలి, ఆమెకు ఊపిరి సరిగ్గా ఆడకూడదు, అలాగే ఆమె గొంతులో, అంటే అదే మన గొంతు ఉంటుంది కదా, అక్కడ ఆమెకు ప్రాబ్లం స్టార్ట్ అవ్వాలి. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత కడుపులో ప్రాబ్లం రావాలి. ఆ తర్వాత
తనకు ప్రాణహాని జరగాలి. ఈ విధంగా తన ప్లాన్ అనమాట. తను ఏం చేసింది, ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఊర్లో కూడా ఒక ఇన్ఫార్మర్‌ని పెట్టుకునింది. అసలు ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది, ఏమి తెలుసుకోవాలి కదా! ఇప్పుడు చేతబడి చేపిచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారంటే, వాళ్ళు చేసేది పని చేస్తుందో లేదా అని తెలుసుకునేదానికి వాళ్ళు ఎవరికైతే చేపిస్తున్నారో వాళ్ళ సరౌండింగ్‌లో ఒకరిని పెట్టుకుంటారనమాట. వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంది, ఏంటి, వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు ఇక్కడ ఇంకా డోసేజ్ పెంచుతారనమాట. ఇంకా వాళ్ళు నరకయాతన పడాలి అనే విధంగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ అత్తగారి ఊర్లో ఉండే ఆమె ఒక ఇన్ఫార్మర్‌ని ఈ అమ్మాయి వాళ్ళ ఊర్లో పెట్టిందనమాట. పెట్టేసి ఆ అమ్మాయికి ఎలా ఉంది ఏమో కనుక్కోవాలి కదా! అలా చేసింది. ఎప్పుడైతే ఈ చేతబడి స్టార్ట్ చేసిన వెంటనే ఈమెకి ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఏమైంది, ఫస్ట్ జలుబు చేసింది ఈమెకు. జలుబు చేసిన తర్వాత అది చాలా ఎక్కువైపోయింది. రోజు దగ్గు. మనం మామూలుగా టీబీ పేషెంట్ చూస్తూ ఉంటాం. టీబీ వచ్చిన వాళ్ళు 24 గంటలు దగ్గుతూనే ఉంటారు. అది అందులో అంటుకుంటుందన్నమాట ఒకరి నుంచి ఒకరికి. ఆ విధంగా భయపడతారనమాట ఆ టీబీ వచ్చిన వాళ్ళు. ఆ రేంజ్‌లో దగ్గుతుందంట ఈమె. జలుబు ఉంది. ఇంకా ఏం చేశారు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళంతా ఏం చేశారంటే, అరే ఎందుకు ఈమెకి ఇలా అవుతోంది, సరే హాస్పిటల్ తీసుకెళ్దామని చాలా హాస్పిటల్స్ తిప్పారు. ఎన్ని చోట్ల తిప్పినా సరే ఆమెకు మాత్రం తగ్గడం లేదనమాట. రోజు దగ్గుతూనే ఉంది. ఇంకా ఇది ఇలా నయం అవ్వదు కాబట్టి మనం వేరే విధంగా ఆలోచించాలని చెప్పి అప్పుడు వెళ్ళి మామూలుగా పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించారంట. అప్పుడు ఆయన ఏం చేశారు, పూజలో అందు కూర్చొని చూసి, అమ్మ ఈమెకు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పాడంట. అప్పటికి వాళ్ళకి అర్థం కాలేదంట, ఇదేంట్రా అసలు హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు, నార్మల్గా ఇట్లా చూపించినామో తగ్గట్లేదు, కానీ ఇక్కడేమో ఏం కాలేదు మీ ఆమెకు అని చెప్తున్నారు. అంటే ఏదన్నా ఉంటుంది కదా, నార్మల్గా తగ్గంది ఇలా పూజలకైనా తగ్గాలి, అక్కడ కూడా ఏం లేదని చెప్తున్నారు, మరి ఎందుకు ఇలా అవుతోంది అని అనుకున్నారంట. అసలు విషయం ఏంటంటే, వీళ్ళు హాస్పిటల్లో చూపించిన రోజులు అక్కడ చేతబడి జరుగుతూనే ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఇలా పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా, అప్పుడే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అనమాట అక్కడికి. అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఈ విషయం బయటికి రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకున్నారు. అందుకే ఇక్కడ పూజ చేసే ఆయనకు కనపడలేదన్నమాట ఆమెకు చేతబడి చేసినట్టు. అలా ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఈసారి బాగా పేరు పొందిన డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఒకసారి ఈమెకు గొంతులో స్కానింగ్ చేయాలి అని చెప్పారంట. సరే చేపియండి సార్ అని చెప్పి స్కానింగ్ చేస్తే లోపల మొత్తం ఆ థ్రాట్ అంటే గొంతు లోపలికి మనము గాలి పీల్చుకుంటూ తినేదానికి ఉంటుంది కదా, అది మొత్తము ఎర్ర పుండులాగా అయిపోయిందంట. చాలా అంటే చాలా ఇన్ఫెక్షన్ అయిపోయిందంట. ఆయన చూసి, ఏంటమ్మా ఇంత ఘోరంగా అయిపోయింది, ఏంటి బాబు మీరు పట్టించుకోరా, అసలు ఇంకొన్ని రోజులు పోయింటే ఆమెకు ఇంకా ఇంకా చనిపోవాల్సిందే, అలాంటి స్టేజ్కి వచ్చేసింది అని చెప్పారంట. సరే మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ చెప్పండి అని అంటే, అప్పుడు ఆయన సరే ఏం కాదు, నేను కొన్ని ట్యాబ్లెట్స్ ఒక టానిక్ ఇస్తాను, అవి ఖచ్చితంగా వాడండి, అవి చాలా చేదుగా అలా ఉంటాయి, కానీ అవి వాడిన ఒక వారానికి ఆమెకు నయం అవుతుంది అని చెప్పారంట ఆ డాక్టర్. చెప్పేసరికి సరే అని చెప్పి అవి తీసుకొని వచ్చారు. అవి వాడారు కంటిన్యూగా ఒక 1 వీక్. వాడేసరికి ఆమెకు కొంచెం బాగా అయింది. ఆ గొంతు నొప్పి తగ్గింది, ఆ దగ్గు తగ్గింది, జలుబు కూడా కంట్రోల్ అయిందనమాట. ఇవన్నీ చూసి వాళ్ళు ఏమనుకున్నారు, ఆహా ఈమెకు చేతబడలేదు ఏం లేదు, జస్ట్ ఊరికే మనమే భయపడ్డాము, కానీ ఈమెకు నార్మల్గా అందరికీ హెల్త్ బాగాలేకుండా ఎలా అయిపోతుందో అలా అయ్యింది అంతే అని అనుకున్నారు. ఇక్కడ కారణం ఏంటంటే, ఆ విధంగా తగ్గిపోవడానికి అక్కడ వాళ్ళు స్టాప్ చేసి ఉన్నారనమాట కొన్ని రోజులు. ఎందుకంటే వరుసగా ఇలాగే జరుగుతూ ఆమెకు బాగలేకుండా పోయిందనుకో ఖచ్చితంగా డౌట్ వస్తుంది అనమాట, ఊర్లో అందరికీ డౌట్ వచ్చేస్తుంది. అందుకోసం వాళ్ళు అక్కడ కొన్ని రోజులు దాన్ని అలా స్టాప్ చేశారు. అందుకే ఈమెకు నయమైపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు ఈ స్టోరీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ స్టోరీ ఇంకా మీరు కంటిన్యూగా వినాలి అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.